హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ ఎర్లీ మార్నింగ్ లేచి పని ఆవిడ మాప్ పెట్టేసింది వచ్చి మాప్ పెట్టేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. నైవేద్యాలు అయితే గారెలు, హారతి, పులిహార, పాయసం, పప్పు ఉండ్రాళ్ళు అన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకో పాల తాలికలు ఉండ్రాళ్ళు చేసుకున్నాను. కొంచెం యాలకి పొడి, కొంచెం సగ్గుబియ్యం వేసి ముందు ఉడకబెట్టి నీళ్ళు వేసి కలుపుకుంటే తాలికలు విడిపోవు. తాలికలు అలా చేసుకొని పాలు మరగబెట్టుకున్న తర్వాత బెల్లం పాకం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ తాలికలు ఉడికిపోయిన తర్వాత పాలు స్టవ్ కట్టేయాలి. చల్లగా అయిపోయిన తర్వాత బెల్లం సిరప్ అందులో వేసేసుకుంటే పాలు ఇరిగిపోకుండా పాల తాలికలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి బియ్యం పిండితో ఉండ్రాలు, పాలకాయలు చేశాను. మామూలుగా కొంచెం షుగర్ వేసుకొని పిండి కలిపేసుకొని ఉంచుకుంటాము. కొంచెం నానిన తర్వాత ఇలా ఉండ్రాలు, పాలకాయలు చుట్టుకొని ఆయిల్లో వేపేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు మేము ఇలా చేస్తాము. ఈ వంటకం ఎప్పటి నుంచో అలవాటు. ఇలాగా చాలా బాగుంటాయి తినడానికి. దేవుడికి నైవేద్యం పెట్టిస్తే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళు, పాల తాలికలు అన్నీ చేసుకున్నాను. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నా ఓన్ వాయిసే ఇస్తున్నాను, మ్యూజిక్ అది పెట్టట్లేదు ఫ్రెండ్స్. వీడియో బాగుంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.